యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఒక అద్భుతమైన మాట మనకు రాసించాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చే దేవుడు ఆయన. నిన్ను విడిచిపెట్టనని ప్రభు అంటున్నాడు. నిన్ను ఎడబాయననగా నీకు దూరము కాను అని ప్రభు అంటున్నాడు. మనం నమ్మిన మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నువ్వెక్కడికి వెళ్తున్నా, నువ్వెక్కడ ఉన్నా నీకు తోడుగా ఉండేవాడు. మనం విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుందేమో కానీ దేవుడు మనం విడిచిపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ లోకంలో మనుషులందరూ కూడా మనల్ని అవసరం ఉన్నంతసేపు మనకు దగ్గరగా ఉంటారు, మనతో ఉన్నట్టుగా ఉంటారు. వారి అవసరం అక్కడ తీరిన తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనల్ని అలా విడిచిపెట్టేవాడు కాదు, మనకు దూరం అయ్యేవాడు కాదు, మనల్ని దూరం చేసుకునేవాడు అంతకన్నా కాదు. కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో, ఎవరైనా నీకు దూరం అవుతారేమో, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడం, నీకు దూరము కాడు. ఎవరిని నమ్మినా, ఎవరిపైన ఆనుకున్నా, ఎవరిపైన ఆధారపడ్డా వారి అవసరం ఉన్నంత మటుకు మాత్రమే నిన్ను హత్తుకొని ఉంటారు, ఆనుకొని ఉంటారు, నిన్ను వెంబడిస్తారు, నీకు తోడుగా ఉన్నట్టుగా నటిస్తారు. కానీ నా దేవుడు నీ నుంచి, నా నుంచి ఏది ఆశించకుండా, నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మనల్ని వెన్నంటే ఉండే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత మాత్రమే కాదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు ఆయన. మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు సహకరించకపోయినా, ఎవరు నిన్ను వెంబడించకపోయినా, నా దేవుడు నీకు సహకరించడానికి ఉన్నాడు. నా దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడే నీకు ధైర్యం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.